పరంపరగా నాశనం చేసేస్తుంది, సమూలంగా నాశనం చేస్తుందండి ఇట్లా చేస్తే. అందువల్ల మనము మనకి అందని పనుల జోలికి మనం వెళ్ళకూడదు. శాస్త్రం అది. అక్కడైనా యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ, వేదం చెప్పింది యజ్ఞం అంత గొప్పది లేదయ్యా ప్రపంచంలో, అబ్బో చాలా గొప్పదని చెప్పి అనేసేసి ఎవడు పడితే వాడు చేస్తాడనుకోండి. మళ్ళా అదే వేదం చెప్పిందంటే ఏంటంటే నాస్తి యజ్ఞ సమోరిపు, యజ్ఞముతో సమానమైనటువంటి శత్రువు ప్రపంచంలో లేదురా అబ్బాయి అని చెప్పి దాన్ని ఆ అగ్నిహోత్రుణ్ణి మెయింటైన్ చేసే శక్తి వీడికి లేనప్పుడు దండం పెట్టి కూర్చుంటే వీడు సుఖంగా ఉంటాయి. అందువల్ల దాని జోలికి వెళ్ళకూడదు. దేనికి పడితే దానికి మేము పెట్టేసుకున్నాం, మేము అది చేస్తాం. ఏం చేస్తాం? ఆవుంది, గోపోషణ చాలా గొప్పది, దాన్ని మెయింటైన్ చేయాలి జాగ్రత్తగా. దానికి కించిత్ బాధ కలిగినా మనకి ఇబ్బంది. ఇట్లాగూ ప్రతిదీ కూడా చాలా గొప్పవే, కానీ వాటిల్ని మెయింటైన్ చేసే శక్తిని చూసుకోవాలి. ఈ శమంతకమణి విషయంలో కృష్ణ పరమాత్మ నాకు ఇవ్వమన్నాడు, నేను ఇవ్వనున్నాడు. ఏమయ్యాడు? సమూలంగా నాశనం అయిపోయాడుగా. సత్రాజిత్తు వాడి తమ్ముడు వాడు నాశనం అయిపోయాడు. అట్లాగే ఆయన ప్రసేనుడు నాశనం అయిపోయాడు. సత్రాజిత్తు వాడిని హత్య చేసేసాడు. అందువల్ల దీని యొక్క శక్తి తెలిసి వీళ్ళు మెయింటైన్ చేయలేరని కృష్ణ పరమాత్మ పాపం దయగా నా దగ్గరికి ఇవ్వయ్యా అన్నాడు. ఆయన అనుకున్నాడు ఇదేదో రోజు 7 బార్ల బంగారం పెడుతుంది, ఈ బంగారం అంతా కోరుకుంటున్నాడు ఈయన. ఆఖరికి శమంతకమణి ఈయనే దొంగిలిచ్చాడు అన్నాడు. శమంతకమణి హత్రే నమః అని ఆయన దొంగిలించలేదు, అయినా మనం నామాల్లో అదే చెప్పుకుంటూ ఉంటాం.